ఈరోజు నువ్వు పొడి ఎలా చేయడమో చూపిస్తానన్నాను కదండి. ఇది 100 గ్రాముల నువ్వుపప్పు. ఈ నువ్వుపప్పుకి ఒక 4 ఎండుమిరపకాయలు చాలు. ఇది కమ్మగానే ఉండాలి. ఒక అర స్పూన్ జీలకర్ర. ఈ నువ్వుపప్పుని సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి, ఎందుకంటే ఇది తొందరగా మాడిపోతుంది, అందుకోసం అని చెప్పి. కొంచెం వేగాక ఈ మిరపకాయలు అవి వేద్దాము. ఈ నువ్వుపప్పు చాలా మంచిదండి. ఎదుగుతున్న పిల్లలకి, ఆడపిల్లలకి అది పెడితే మంచిది. మనకు కూడా 40s దాటిన వాళ్ళందరికీ కూడా తరచూ ఈ నువ్వు పొడిని బీరకాయ, పొట్లకాయ, ఆనపకాయ కూరల్లో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలా అయినా తినచ్చు. ఈ పొడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకునైనా తినచ్చు. ఇదిగోనండి, మిరపకాయలు, జీలకర్ర వేస్తాను, వేగిపోయింది. ఈ వేపు చాలు. ఇప్పుడు చల్లారబెట్టుకుని మిక్సీ చేసుకోవాలి. ఇదిగోనండి, చల్లారింది, మిక్సీలో వేసేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తగినంత అని ఎక్కువ వేసుకోకూడదు, ఇందులో ఎక్కువ ఉప్పు పట్టదు. కొంచెం పిసక తక్కువే వేసుకోవాలి. ఇదిగోనండి నువ్వు పొడి. ఇది చాలా ఆరోగ్యకరం. నూనె వేయొద్దు, పొడి ప్యాన్లోనే వేయించుకోవాలి. ఉంటాను మరి. ఎంతో ఈజీ అండి. మీ విజయ పన్నాల.